ఇప్పుడు ఈ లేఖ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమె దిగంగానే ఒకవేళ మీడియాతో ఒకవేళ ఆమె మాట్లాడకపోతే కేసీఆర్ ఆల్రెడీ కవితను సంప్రదింపులు చేసి ఉండాలి. బిడ్డ ఈ లేఖలు రిలీజ్ చేయకు, ఈ లేఖ ఫేక్ అని చెప్పు, నీకేం కావాలి చెప్పు, ఆస్తులో వాటా కావాలా లేకపోతే అక్రమంగా సంపాదించుకున్న సంపద ఇంకేమన్నా కావాలని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. అక్కడ డీల్ ఓకే అయిందనుకో ఈ లేఖ ఫేక్ అని చెప్పే అవకాశం ఉంటుంది. ఈ లేఖ 100% వాస్తవమే. ఎందుకంటే ప్రజలు ఈ లేఖ సైడ్ తిరగాలి కదా. కేసీఆర్ని నమ్మే పరిస్థితి లేదు. అరే నా బిడ్డ కన్నా రాజకీయ లబ్ధి చేకూరాలి కదా, నా బిడ్డ నన్ను బంధనం చేసినా పర్లేదు కానీ నా బిడ్డ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అని కేసీఆర్ కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. అంటే ఎంత దారుణం అంటే రాజకీయంగా ఏదైనా పదవి లేకపోతే అవసరమైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు రాజకీయ నాయకులు. ఇప్పుడు పాత నాయకులను పట్టించుకోలేదు, బీజేపీని టార్గెట్ చేయలేదు, బీజేపీ నాకు ఇబ్బంది పెట్టింది, నువ్వు బీజేపీని టార్గెట్ చేస్తే బాగుండు అంటే ఇవన్నీ అంశాలు మాట్లాడుతూ ఉంటే ఈ అంశాల ద్వారా ప్రజలకు ఏమీ మేలు జరగదు. ప్రజలారా అల్టిమేట్గా ఈ కుటుంబంలో 5 కూర్చొనే ఈ లేఖ రాసే అవకాశం కూడా ఉంటుంది. అవసరమైతే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కల్వకుట్ల కవిత వీళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద తినుకుంటూ తాగుకుంటూ అందరు రాసి కూడా లీక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కల్వకుట్ల కవిత గారికి చెప్తా ఉన్నాం, ఈ లేఖల ద్వారా నీకేమన్నా మేలు జరుగుతుండొచ్చు గాక, నీ బీఆర్ఎస్ పార్టీ కోసం ఊడిగం చేసిన ఉద్యమకారులకు కానీ నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు కానీ ఏ మాత్రం కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అమరవీరుల సాక్షిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ ట్రాప్లో పడొద్దు. ఈ 16 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది, ఏ మార్పు కోసం మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, మార్పులో భాగంగా ఈయనకు అధికారులకు ఇచ్చినందుకు ఈయన ఏం చేస్తుండో ఒక్కసారి ఆలోచించండి. ప్రజలారా ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ ట్రాప్లో పడొద్దు.